ఇప్పటి వరకు కంపెనీ స్టాఫ్ అందరూ వారికి ఈ కంపెనీకి ఉన్న అనుబంధం గురించి, ఈ ఓం కంపెనీకి ఓంకారం దిద్దిన దగ్గర నుంచి ఈ 25 సంవత్సరాల తమ సుదీర్ఘ ప్రయాణంలో వారి అనుభవాల గురించి మనందరితో పంచుకున్నారు. ఇప్పుడు గాయని శ్రీమతి ప్రేమ గారు తమ పాటలతో మీ అందరినీ అలరిస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇల్లు గడిచేది ఎలా, మేము బతికేది ఎలా? అప్పు సంగతి నేను చూసుకుంటాను. నెల నెల ఇంటి ఖర్చులు కూడా పంపిస్తాను. నాకు ఇచ్చిన మాట ప్రకారం నాకు డబ్బులు నువ్వనేవాలి, లేదంటే అల్లుడుతానని చెప్పించు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ పాటలు పాడటం మానేస్తానని నాకు మాట ఇవ్వు. నువ్వు పాడతాను అంటే చెక్ నీ దగ్గర ఉంచుకో. పాడనంటేనే ఆ చెక్ నేను తీసుకుంటాను. ప్రేమ తన్మయత్వంతో పాటలు పాడుతూ ఉంటుంది. మరి ఆ సన్నివేశాన్ని ప్రణయ్ చూడాలి కదా. తను వద్దన్నా వెళ్ళి తన భార్య 10 మందిలో పాట పాడుతున్న రసవత్తర సన్నివేశాన్ని ప్రణయ్ చూసేలా చేద్దాం. చెప్సివగ్ని. ఏంటి ప్రణయ్, మనం ప్రేమని పబ్లిక్ లో పాట పాడొద్దు అంటే మళ్ళీ పాడుతుంది. ప్రేమ పాడుతుందా? లేదే, నాకు చెప్పకుండా తను పాడదు అని నువ్వనుకుంటున్నావు. ప్రేమ ఒక ఫంక్షన్లో పాట పాడుతుంటే చూసి నాకు వేరే వాళ్ళు కాల్ చేశారు. అవునా? నిజం ప్రణయ్, లేదంటే నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? మా మాట ఎలాగో వినదు, కనీసం నీ మాటకైనా విలువ ఇవ్వాలి కదా. మొన్న ఫంక్షన్లో పాడడం వల్ల ఎంత పరువు పోయింది. అయినా మళ్ళీ వెళ్ళి పాడుతుందంటే అసలు తన్నేమనాలి? అసలు నీతో చెప్పకుండా వెళ్ళి పాడడం ఏంటి ప్రణయ్? ఏ ఫంక్షన్ హాల్లో పాట పాడుతుంది? సారథి కన్వెన్షన్ హాల్లో పాడుతుంది. ప్రేమ, ఈ రోజు నువ్వు
అట్నుంచటే మీ ఇంటికి. ప్రేమ పాడుతుందని చెప్పింది, కానీ ఇంకెవరో పాడుతున్నారు. ప్రేమ అనుకుని పొరపాటు పడ్డారేమో. మీరు బాగా పాడారండి. మీ పాటలే మా ఫంక్షన్లో హైలైట్ అయ్యాయి. థ్యాంక్ యూ. మీరు పాడిన 5 పాటలకి 50,000. అంత బాగా పాడినందుకు మా సార్ మీకు 10,000 ఎక్స్ట్రా ఇమ్మన్నారు. అవునా? మీ సార్కి నా థ్యాంక్స్ చెప్పండి. ఓకే అండి, తీసుకోండి. చాలా బాగా పాడావమ్మా. నీ గొంతు చాలా బాగుంది. నువ్వు పాడతాను అంటే చెక్ నీ దగ్గర ఉంచుకో. పాడనంటేనే ఆ చెక్ నేను తీసుకుంటాను. ఈ టైంకి అక్కడ చాలా గొడవ జరుగుండాలి. ప్రేమ పుట్టింటికి వెళ్ళిపోయి ఉండాలి. భర్త వద్దు అన్న పని భార్య చేస్తే ఏ మగాడి అహం ఊరుకుంటుంది? ప్రణయ్ దాన్ని వదిలించుకొని ఇంటికి రావడం ఖాయం. బంగారు, అన్నం తిన్నావా? సరే, నేను తినిపిస్తానురా. ఏదో జరుగుతుందనుకుంటే ఏం జరగలేదా? ఇదేంటి ఇంత మామూలుగా ఉంది? ఏంటి ప్రణయ్ అంత సీరియస్గా ఉన్నాడు? ఏమైంది? ఏంటి ప్రణయ్ వెళ్ళలేదా? అక్కడ ప్రేమ పాట పాడలేదా? ప్రేమ పాట పాడుతున్నా నీకెవరు చెప్పారు శివాగ్ని? నేను వెళ్ళాను, చూశాను. అక్కడ వేరే ఇంకెవరో పాడుతున్నారు. అలా ఎవరేం చెప్పినా నాకు ఫోన్ చేసి చెప్పేడువేనా? లేదు ప్రణయ్, ప్రేమ పాడుతుందని నాకు బాగా తెలిసిన వాళ్లే కాల్ చేసి చెప్పారు. మరి ప్రేమ అక్కడ లేదు కదా.
ఏం ప్రేమ నువ్వు పాడావా? అదే చూసావా, అలాంటిది ఏమైనా ఉంటే ఇప్పుడన్నా చెప్తుంది కదా. తను మౌనంగా ఉందంటే పాడలేదనేగా అర్థం. బంగారానికి అన్నం పెట్టాలి, వెళ్తున్నాను. నువ్వు ఎక్కడ పడితే అక్కడ పాటలు పాడటం మానేస్తానని నాకు మాట ఇవ్వు. నువ్వు పాడతాను అంటే చెక్ నీ దగ్గరే ఉంచుకో. పాడనంటేనే ఆ చెక్ నేను తీసుకుంటాను. ప్రేమేంటి ఏం మాట్లాడుకుంటే వెళ్ళిపోయింది? ఎందుకు ఇంతలా మారిపోయింది? ప్రేమ, ఇప్పటికి నువ్వు తప్పించుకున్నా నాకు రావాల్సిన ఆధారాలు వస్తాయి, అప్పుడు చెప్తాను. అక్కడ ప్రేమ పాట పాడలేదా? ఏం ప్రేమ నువ్వు పాడావా? అంటే నేను పాట పాడుతున్నానన్న విషయాన్ని శివాగ్ని చెప్పేసిందా? శివాగ్నికి ఎలా తెలిసింది? ప్రణయ్ అన్నదాన్ని బట్టి ప్రణయ్ ఆ ఫంక్షన్ దగ్గరికి వచ్చాడా? లక్కీగా చూసినట్టు లేడు. ప్రణయ్కి నాకు మధ్య ఈ దాపరికలేంటి? ఇంట్లో జరిగింది చెప్పలేదనే కదా తను చాలా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇంకా ఫీల్ అవుతాడు. నా కుటుంబం గురించి, వాళ్ళ కష్టాల గురించి తెలియనట్టు నేను ఇవన్నీ దాచడం ఏంటి? ఈ ప్రాబ్లం వల్ల నేను పాడాను అంటే ఏమంటాడు? ప్రణయ్కి నిజం చెప్పేయాలి. ప్రేమ, బంగారాన్ని నా దగ్గర పడుకోబెట్టుకుంటాను. సరే శివాగ్ని, దానికి నన్ను అడగడం ఎందుకు? నువ్వు చెప్తే గానీ రాదు కదా. బంగారం, పద నా గదిలో పడుకుందాం. అదిగో చూసావా? నువ్వే చెప్పు ప్రేమ, ప్రతిసారి దీనికి నేనే నీ పిన్నినని పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. పరాయి వాళ్లలాగా ప్రతిసారి ఎక్కడ పరిచయం చేసుకోమంటో చెప్పు. బంగారు, వెళ్ళమ్మా. చెప్పింది కదా, పద రా.
ప్రేమ, పలకలేదని పిలవటం ఆపేస్తావా? నిద్రపోతున్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని. డిస్టర్బ్ చేయకూడదు అనుకున్న దానివి నిజాన్ని ఎందుకు దాచావు? ఎందుకు ప్రేమ ఇలా మారిపోతున్నావు? ఎందుకు మన మధ్య తెలియకుండానే ఒక గీత గీసేస్తున్నావు? ఇప్పుడేమైంది ప్రణయ్? అదే నాకు అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది? నా మాట అంటే గౌరవం ఉందనుకున్నాను. నేను ఇచ్చిన చెక్ తీసుకోలేదు కాబట్టి నా మాట విన్నావు అనుకున్నాను. నీ మాటే నెగ్గించుకుంటావని ఊహించలేకపోయాను. నిన్ను నమ్మి మోసపోయాను. నాకు నిజం తెలిసినా నువ్వు చెప్తావేమో అని ఎదురు చూశాను. పాడావా ప్రేమ అని అడిగినప్పుడు నీ దగ్గర సమాధానం లేదు. ఇప్పటికీ నీకు చెప్పాలన్న ఉద్దేశం కూడా లేదు. నువ్వు ఆ ఫంక్షన్లో పాడావని నాకు తెలుసు ప్రేమ. నిన్ను నేను చూశాను. రాధమ్మ కూతురు మన జీ కుటుంబంలోకి వస్తుంది. మమ్మల్ని ఆదరించినట్టే ఈ రాధమ్మ కూతుర్ని కూడా ఆదరించండి. మీ ఆశీస్సులు అందించండి.
రాధమ్మ కూతురు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు మిమ్మల్ని అలరిస్తూనే ఉంటుంది.